రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కరీంనగర్ నుంచి మా రిపోర్టర్ వేణు లైవ్ ద్వారా అందిస్తారు. వేణు చెప్పండి, మరి కరీంనగర్ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే అంటే మొదటి విడత రెండో విడత కంటే కూడా మూడో విడత కౌంటింగ్ లో బీఆర్ఎస్ దూసుకుపోతున్నట్టుగా తెలుస్తోంది. మరి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా ఉంది పరిస్థితి, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, అంటే ఇప్పటి వరకు అంటే టోటల్గా చూసుకుంటే 196 జీపీలకు గాను 19 స్థానాలు ఇటు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఇటు కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే ఇల్లంతకుంట, జమ్మికుంట, వీణవంక, ఇటు సైదాపూర్ అండ్ జమ్మికుంట, దీనికి సంబంధించి ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే ఇటు గంభీరాపేట, ముస్తాబాద్, వీర్నపల్లి, దీనికి సంబంధించినటువంటి ఈ 4 మండలాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి. అంటే ఇప్పటి వరకు చిన్న చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే చిన్న గ్రామ పంచాయతీలే ముఖ్యంగా మనకు వచ్చినటువంటి వాటిలలో ఈ తండాలకు సంబంధించిన గ్రామ పంచాయతీలే మాత్రం త్వరితగతిన వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇవి చాలా చిన్న గ్రామ పంచాయతీలు, ఈ యొక్క కౌంటింగ్ కూడా త్వరితగతిన అవుతా ఉంది. ఈ నేపథ్యంలో వీటి రిజల్ట్ అయితే బాగా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ పెద్ద పెద్ద మేజర్ గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పుడు అంటే కనీసం మనకు ఇప్పటి నుంచి మొదలు పెడితే రాత్రి 9:30, 10 అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ మేజర్ గ్రామ పంచాయతీ సంబంధించి చూసుకుంటే అంటే బ్యాలెట్ పేపర్లు ఇవన్నీ కూడా 20-25 కట్టలు కట్టాలి. ఇంకోవైపు వీటికి సంబంధించి ఇవన్నీ కౌంటింగ్ మాన్యువల్ కౌంటింగ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇంకోవైపు ఈ చిన్న చిన్న గ్రామ పంచాయతీలు అయితేనేమో 500, 1000, 1500లకు సంబంధించినటువంటి పంచాయతీలే త్వరితగతిన వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అమూల్య. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ గ్రామ పంచాయతీ సంబంధించి మూడో విడత ఇది. అంటే మొదటి విడత రెండో విడతలో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ సంబంధించినటువంటి అంటే సపోర్టింగ్ క్యాండిడేట్స్ ఏ విధంగా అయితే గెలుపొందారో అదేవిధంగా ఇప్పుడు కూడా మనకు ఉన్నటువంటి పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సర్పంచులుగా ఎన్నికైతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది అమూల్య. అంటే దీనికి ముఖ్యమైన కారణం గ్రామీణ ప్రాంతాల్లో సంబంధించి చూసుకుంటే గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఇటు తండాలకు సంబంధించి 500 ఉన్న వాళ్లను తప్పకుండా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తామని చెప్పడమే కాదు, దానికి అనుగుణంగా వాళ్లకు తండాలను గ్రామ పంచాయతీలు ఏర్పడడం, ఇలాంటి ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా వాళ్ళు మర్చిపోలేని స్థితిలోనే ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన వాళ్ళని గెలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా మేజర్ గ్రామ పంచాయతీలు రావాలంటే ఇంకొంత టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. చిన్న చిన్న గ్రామ పంచాయతీల రిజల్ట్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి పరిస్థితి అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు.